ఎలక్షన్ మార్నింగ్లో భాగంగా తాజా పరిణామాలపై విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. నాగేశ్వర్ గారు, చాలా ప్రధాన వార్తలు ఉన్నాయి. కానీ ఒకటి జాతీయ స్థాయిలో కూడా హైలైట్ అవుతున్న అంశం పసుపు రైతులు. ఇక్కడ నిజామాబాద్లో ఎక్కడైతే ఆ సమస్యను జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళటానికి మీరు కూడా వాళ్ళు పెట్టిన సదస్సుకు హాజరయ్యారు. ఇక్కడ పోటీ చేశారు నిజామాబాద్ ఎంపీ స్థానం విషయంలో. ఇప్పుడు మోడీ పోటీ చేస్తున్న వారణాసి నుంచి పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. రెండోది తమిళనాడుకు చెందిన ఈరోడ్ రైతులు కూడా వీళ్ళకి తోడుగా పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఎట్లా చూడాలి పరిణామం? అంటే ఇది రైతులు ఏదో పార్లమెంట్కి వెళ్తాం, మేమే ఎంపీలు అవుతాం, మాకు 4-5 గన్మెన్లు వస్తారు, ఏదైనా కాంట్రాక్ట్ సంపాదించుకుంటాం, ఎంపీ ల్యాడ్ ఫండ్ వస్తుంది, అలా కొంత మింగుతాం అని కాదు కదా. రైతులు రకరకాల రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మనం మధ్యప్రదేశ్లో రైతులపై కాల్పులు చూసాం, ఖమ్మంలో రైతులకు బెడీలు వేయడం చూసాం, దేశవ్యాప్తంగా ఢిల్లీలో రైతుల కదం తొక్కారు, మహారాష్ట్రలో రైతులు పాదయాత్ర చేశారు. ఇవన్నీ చూసాం. అంటే ఇన్ని రూపాల్లో ఇప్పుడు ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ వరకు నేను చెప్పాను. సో ఇన్ని రూపాల్లో రైతులు రకరకాల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ఈ దేశంలో మౌలికమైన రైతుల సమస్య పరిష్కారం కాడలేదు. పరిష్కారం దొరకక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో చేసుకున్నారు, విదర్భలో చేసుకున్నారు, చూసాం. కానీ ఇవాళ మనం ఆహ్వానించాల్సింది ఏంటంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు మేము ఆత్మహత్యలు చేసుకోము, పార్లమెంటుకు పోతాం, ఇవాళ నాయకుల్ని నిలదీస్తాం, ప్రశ్నిస్తాం అని మొదలుపెట్టారు. అందువల్ల ఇది ఖచ్చితంగా ఆహ్వానించాలి. ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడిన ఎవరైనా ఈ రైతుల చైతన్యాన్ని అభినందించాలి. అయితే దీంతో ఏదో ఒకటి అవుతుందని కాదు. మీరు ఒక నిజామాబాద్లో ఇంతమంది రైతులు పోటీ చేశారు. నిజంగా నేను ఆర్మూర్ సభకు కూడా వెళ్ళాను. పెద్ద ఎత్తున ఒత్తిడి వాళ్ళ మీద లేకపోతే నిజామాబాద్ నియోజకవర్గం నుంచి 1000 మంది రైతులు పోటీ చేశారు. చివరకు 178 మంది పోటీ చేశారు. సుమారు 54 లక్షల రూపాయల పాటు డిపాజిట్ కట్టడానికి రైతులు విరాళాలు వేసుకున్నారు. ఇప్పుడు ఆ డిపాజిట్లన్నీ గల్లంతా తెలుసు కదా. ఎందుకు చేశారు మరి? ఇంత కాస్ట్లీ ఎక్సర్సైజ్ ఎందుకు చేశారు రైతులు అంటే, మీరు నిజామాబాద్లో సక్సెస్ మనం చూస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా అది ఇష్యూ అయింది, దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఎన్నికల కమిషన్లు ఆధునికమైన M3 మిషన్లు పట్టుకొచ్చారు. నేను ఆ రోజు ఆ సభలో కూడా చెప్పాను, ఎన్నికల కమిషన్కి హెచ్చరికగా చెప్పాను, మీరు రాబోయే కాలంలో M10 మిషన్లు రూపొందించడం రీసెర్చ్ మొదలు పెట్టండి. ఎందుకంటే ఒక 5,000 మంది కనుక నామినేషన్ వేశారు, ఏం చేస్తారు? అందువల్ల ప్రజాస్వామ్యంలో సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన అనేది గాంధీ మహాత్ముడు స్వాతంత్రోద్యమ కాలంలో చెప్పారు. మనం సత్యాగ్రహము, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన అని రైతులు అనేక రూపాల్లో ప్రశ్నించారు, పోరాడారు. ఇప్పుడు సహాయ నిరాకరణ అంటే ఎన్నికల ప్రక్రియ కొన్నిసార్లు బహిష్కరించారు కొన్ని చోట్ల. ఇప్పుడు ఈ VIP కాన్స్టిట్యున్సీస్లో పోటీ చేయడం ద్వారా అందరి దృష్టి ఆకర్షించవచ్చు. అందుకే ఇప్పుడు నిజామాబాద్లో పసుపు పండడము, అసలు భారతదేశంలో పండించే పసుపులో గణనీయమైన భాగం మీకు నిజామాబాద్లో పండుతుంది, ఈరోడ్లో పండుతుంది. అది ఒకటే కాదు, నిజామాబాద్కి వచ్చేవరకు ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కూతురు పోటీ చేయడం. ఇక్కడ బీజేపీ ఏమన్నది, మేము గనక అధికారంలోకి వస్తే వారం రోజుల్లో పసుపు బోర్డు పెడతాం. ఇది రామ్మాధవ్ ప్రకటన. నేను ఆ రోజే అన్నాను, పసుపు రైతులు ఆల్రెడీ విజయం సాధించారు అని. ఎందుకంటే ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం లేదు. ఇవాళ 178 మంది పోటీ చేసి నామినేషన్ వేస్తే 5 ఏళ్ళు పసుపు బోర్డు పెట్టని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, మేము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో పెడతామని హామీ ఇచ్చారు. అందువల్ల పసుపు బోర్డు పెడతాము, తప్పు మాది కాదు అన్న రీతిలో మాట్లాడారు. ఇవాళ చెప్పాలి మరి, మీరు పసుపు బోర్డు పెడతామని నిజామాబాద్లో ఇచ్చిన హామీ వారణాసిలో మోడీ గారితో అనిపించండి. బీజేపీ అఖిల భారత మేనిఫెస్టోలో ఎందుకు పెట్టండి, ప్రధానమంత్రితో హామీ ఇవ్వండి, పసుపు మేము బోర్డు పెడతాం, పసుపు పరిశోధన కేంద్రాలు పెడతాం, పసుపుకు అంతర్జాతీయంగా ఇవాళ మంచి డిమాండ్ ఉంది, ఆ ధరను మేము మా రైతులకు ఇప్పిస్తామని చెప్పండి. సో ఇవాళ ఆ 5,000, 6,000, 4,000 నుంచి 5,000 మధ్య రైతులకు వస్తుంటే అంతర్జాతీయ మార్కెట్లో 228,000, 30,000 ఉంది. సో ఇంత తేడా ఎందుకు ఉండాలి? 600-700% ఉంది అంతర్జాతీయ మార్కెట్లో పసుపు ధరకు. ఇక్కడ పసుపు కొమ్ములకు కొద్దిగా ప్రాసెసింగ్ ఖర్చు అవుతుంది, కాదని అన్నాను. బట్ స్టిల్ ఇంత గ్యాప్ ఉండటానికి వీల్లేదు. అందువల్ల ఇలా వారణాసిలో ప్రధానమంత్రి పైన పోటీ చేయడం ద్వారా ఈ ప్రొటెస్ట్ను నిజామాబాద్ ఆర్మూర్ పసుపు రైతుల ప్రొటెస్ట్
పసుపు రైతుల సమస్యను జాతీయ దృష్టికి తెస్తే వారణాసిలో పోటీ ద్వారా ఈ సమస్య అంతర్జాతీయ దృష్టికి కూడా వస్తుంది. మీరు గమనించండి, మోడీ పైనే పోటీ చేస్తే మీకు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా వార్త అవుతుంది, మీకు అంతర్జాతీయ మీడియాలో వార్త అవుతుంది. అందువల్ల డెఫినెట్గా ఆర్మూర్ రైతు కానీ ఈరోడ్ రైతు కానీ వారణాసికి వెళ్ళి పోటీ చేయడం ద్వారా ప్రపంచానికి ఈ సమస్య చాటి చెప్పడం, ప్రభుత్వాలు దిగి వస్తాయన్న దానికి ఉదాహరణ నేను ఇంతకుముందు చెప్పినట్లు నిజామాబాద్లో పోటీ చేయడంతో ఎన్నికల్లో గెలవడం కొరకు మేము వారం రోజుల్లో పసుపు బోర్డు పెడతాం, అధికారంలోకి వస్తే రామ్మాధవ్ ప్రకటన చేయాల్సి వచ్చింది. సో అందువల్ల రేపు మోడీ గారు కూడా స్పందించడానికి ఒక వీలవుతుంది ఇది. అందువల్ల దీన్ని ఖచ్చితంగా మనం ఆహ్వానించాలి. ఒక ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్. ఇక దీని వెనకాల రాజకీయాలు ఉన్నాయని అంటారు, కాంగ్రెస్ పార్టీ ఉందంటారు, ప్రతిపక్షాలు ఉన్నాయంటారు, ఎప్పుడైనా ఉంటాయి ప్రజాస్వామ్యంలో. దాన్ని మనం ఏం చేయలేం. తలుపులు తీసి పెట్టిన తర్వాత నీకు ఎవరైనా లోపలికి వస్తారు. అది గాలి దుమారం రావచ్చు, అపరిచిత వ్యక్తులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. అందువల్ల మీరు సమస్య అంటూ ప్రజాస్వామ్యంలో ఉంటే ఆ సమస్యను ఉపయోగించుకోవడానికి రాజకీయం ఎప్పుడు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఇలా రాజకీయం కావడమే కొన్ని సమస్యలకు పరిష్కారం. అందువల్ల రాజకీయం అనేది ఒక దుర్మార్గమేం కాదు, చెడేం కాదు. అందువల్ల ప్రభుత్వం రాజకీయం కాకూడదు అనుకుంటే, ప్రతిపక్షం దీన్ని రాజకీయం చేయకూడదు అనుకుంటే మొదలు సమస్యను పరిష్కరించండి. సమస్యను పరిష్కరించకుండా మీరు రాజకీయం చేస్తున్నారు అంటే ఎలా సాధ్యమవుతుంది? రైట్. నాగేశ్వర్ గారు, మరో అంశం ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించిందే. నిన్న మహారాష్ట్రలో పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. మన ఈవీఎంలు రష్యన్ హ్యాకర్ల చేతికి వెళ్ళాయి, డిసెంబర్లో సర్వీస్ సాగుతో తరలించారు, 7 రాష్ట్రాల ఈవీఎంలు ఎవరికో అప్పగించారు, అప్పుడేం జరిగిందనేది అంతా రహస్యం అని. అలాగే నిన్న అఖిలేష్ కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఏ మీట నొక్కినా అది బీజేపీకి వెళ్తుందని. అలాగే కేజ్రీవాల్ నిన్న 3వ దశలో కూడా ఈవీఎంల మొరాయింపు అనేది ఒక ప్రధాన అంశంగానే పత్రికలు హైలైట్ చేశాయి. ఈ మొత్తం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మోడీతో పోరాడటానికి ప్రతిపక్షాలు ఈవీఎంలను ఆయుధంగా ఎంచుకున్నారు. కానీ ఇది చాలా వీక్ ఆయుధం. ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదు ఏంటంటే, మోడీపై ఎదుర్కోవడానికి ఈవీఎంలను ప్రయోగిస్తే మోడీని ఓడించలేరు. రేపు ఓడిపోతే కారణాలకు ఉపయోగపడుతుంది. మేము ఎందుకు ఓడిపోయామని అంటే, మాకు బ్రహ్మాండమైన బలం ఉండే, మా ప్రభుత్వానికి బ్రహ్మాండమైన సానుకూలత ఉండే, మా పార్టీకి అంతటా ఊపు ఉండే, ఈ ఈవీఎంల వల్లనే ఓడిపోయామని చెప్పుకోవడానికి మనకు వస్తుంది. కానీ ఇవాళ ప్రతిపక్షాలు కేంద్రీకరించాల్సింది ఏంటంటే, ఏ అంశం పైన మోడీతో ఎదుర్కోగలరు. ఇవాళ ఏం చెప్తున్నారు, ఏ మీట నొక్కినా బీజేపీకి పడుతుందన్నాక బీజేపీ వ్యతిరేక ఓటర్ అసలు ఓటింగ్కి రాడు. మీ ఏం వచ్చి ఏం చేయాలి, నేను మీట నొక్కితే బీజేపీకి పడుతున్నాయి అని చెప్పి ఓటర్ రాడు. అంటే ఎవరు తవ్వుకుంటున్నారు, నాకు విచిత్రంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే మాట చెప్పాడు, అఖిలేష్ యాదవ్ అదే మాట అంటున్నాడు. ఇప్పుడు ఒక ఓటర్ బీజేపీ వ్యతిరేక ఓటర్ ఉంటాడు ఉదాహరణకు, నేను ఏం చేయాలి? వెళ్ళి పోలింగ్ బూత్లకు పోయి ఏదైనా వేరే మీట నొక్కితే అది బీజేపీకి పడుతుంది, పోకపోతే కనీసం బీజేపీకి పడదు కదా. అంటే తాను బీజేపీని ఓడించాలి అంటే పోలింగ్కు పోకూడదు, పోతే బీజేపీకి ఓటు పడుతుంది, ఇంట్లో కూర్చుంటే బెటర్ కదా అనుకుంటారు. అప్పుడు బీజేపీ వాళ్ళు మీటలు నొక్కుతారు, వీళ్ళు ఇంట్లో అంటారు. మరి ఇదా వీళ్ళు కోరుకునేది? అసలు ఆశ్చర్యంగా ఉంది. వ్యూహం అని ఉండాలి కదా రాజకీయంగా. సో వ్యూహం ఇప్పుడు మీరే చెప్తున్నారు, పోలింగ్కి పోకండి, మీరు ఓటేసినా మాకు రాదు, అది బీజేపీకి పడుతుంది. మరి లేదు అనుకుంటే ఎన్నికలు బహిష్కరించండి. ఈ పంచాయతీ ఎందుకు అసలు మేము ఈ ఓటింగ్లోనే పాల్గొనం, మీరు ఈవీఎంలు ఉన్నంత కాలం మేము ఓటింగ్లో పాల్గొన్నాం చెప్పండి. బంగ్లాదేశ్లో ప్రతిపక్షాలు ఓటింగ్ను బహిష్కరించాయి, పోటీ లెక్కింపును బహిష్కరించండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా ఈవీఎంలన్నీ హ్యాకింగ్ అయినాయని. ఒకవైపు ఈవీఎంలు హ్యాకింగ్ అయినాయి అంటారు, 30% ఈవీఎంలు పనిచేయలేదంటారు, 7 రాష్ట్రాలు ఈవీఎంలు ఎక్కడికో తీసుకుపోయారంటారు, మళ్ళీ నేనే 150 సీట్లు గెలుస్తానంటున్నాను. మరి ఈవీఎంలు హ్యాకింగ్ మోడీ చేస్తే చంద్రబాబు 150 సీట్లు ఎట్లా గెలుస్తారు? నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం అది. మరి ఈవీఎంలు హ్యాకింగ్ అయితే 150 సీట్లు గెలవకూడదు కదా. మరి ఈవీఎంలు హ్యాకింగ్ చేసేవారు, ఇప్పుడు మోడీ హ్యాకింగ్ ఎవరు కొరకు చేశాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొరకు చేశాడా? అంటే ఈయన 150 సీట్లు గెలిపించడానికి కొరకు చేశాడా? ఆ లాజిక్ ఉండాలి. ఇప్పటికైనా మీకు నమ్మితే, మీరు విశ్వసిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, లార్జ్ స్కేల్లో మాస్ స్కేల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, మోడీ ఈవీఎంలను హ్యాకింగ్ చేశాడు, రష్యన్ హ్యాకర్లు హ్యాకింగ్ చేశాడంటే మేము కౌంటింగ్ను బాయ్కాట్ చేస్తున్నాం, ఈ ఎన్నికలు బాయ్కాట్ చేస్తున్నాం అని చంద్రబాబు నాయుడు ప్రకటించి ఓట్ల లెక్కింపుకు దూరంగా ఉండాలి. ఎవరైనా గెలవని, ఎవరైనా ఓడని. రేపు చంద్రబాబు నాయుడు గెలిచినా టీడీపీ గెలిచినా సంబంధం లేదు, మళ్ళీ ఎన్నికలు జరపాల్సిందే. మేము ఎమ్మెల్యేలు అందరూ మాస్గా రిజైన్ చేస్తాం, మళ్ళీ ఎలక్షన్ పెట్టండి అని ఒక స్టాండ్ తీసుకుంటే అది నమ్మేటట్టు అవుతుంది. కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి అంటారు, హ్యాకింగ్ అయినాయి అంటారు, మళ్ళీ మేమే గెలుస్తామంటారు. ఎట్లా రెండు సాధ్యమవుతుంది?
మోడీకి అయిపోయింది ఇక లాస్ట్. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు చెప్పాడు ఓకే అయిపోయింది మోడీ పని అని. ఇక మోడీ ఇంటికి అని చెప్పారు కదా, మళ్ళీ ఈవీఎంలు హ్యాకింగ్ అయితే మోడీ ఎట్లింటికి పోతున్నాను నిజంగా అర్థం కాదు. అంటే నాగేశ్వర్ గారు నిన్న కొన్ని పరిణామాలు ఏంటంటే గోవాలో మాక్ పోలింగ్లో బీజేపీకి 9 ఓట్లు ఇచ్చారు, కానీ నొక్కిన తర్వాత 17 ఓట్లు పడినట్టుగా అది చూపించింది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలే. నిజంగానే మాక్ పోలింగ్లో అలా జరిగితే మాక్ పోలింగ్ ఆ పోలింగ్ రద్దు కావాలి కదా. వీళ్ళు పోలింగ్ ఎందుకు ఒప్పుకున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ ఒప్పుకున్నాకనే పోలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, పోలింగ్ ఏజెంట్లు సంతకాలు పెడతారు కదా. ఎప్పుడైతే మాక్ పోలింగ్ ఇలా జరిగిందో పోలింగ్ ఏజెంట్లు బాయ్కాట్ చేసి రావాలి కదా. సంతకాలు ఎట్లా పెడతారు పోలింగ్ ఏజెంట్? ఇప్పుడు పోలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ప్రతి క్యాండిడేట్కి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ సంతకం పెట్టాలి ప్రాసెస్ మొదలయ్యే ముందు. ఓకే, సో వీళ్ళు బాయ్కాట్ చేసి మేము పోలింగ్ బూతుల్లో కూర్చోమని చెప్పి రావచ్చు కదా, మేము పోటీ నుంచి విరమించుకుంటున్నామని. మరి చేయడం లేదు కదా. ఇప్పుడు మాట్లాడలకి చేతులకి ఈ గ్యాప్ ఎందుకు వస్తుందని. ఇంకోటి వ్యూహాత్మకంగా చూసినా డిమానిటైజేషన్ ఏమైంది అని అడిగితే మోడీకి ఎఫెక్ట్ అవుతుంది. రాఫెల్ కుంభకోణం అని మాట్లాడితే మోడీకి ఎఫెక్ట్ అవుతుంది. జిఎస్టీ ఎందుకు పెరిగిందంటే మోడీకి ఎఫెక్ట్ అవుతుంది. పెట్రోల్ ధరలు ఎందుకు పెంచారంటే మోడీకి ఎఫెక్ట్ అవుతుంది. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదంటే మోడీకి ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ వదిలేసి ఈవీఎంల చుట్టూ పోరాటం చేస్తే ఈ దేశ ప్రజలు ఎందుకు మీకు ప్రతిపక్షాలకు ఓట్లేయాలి అంటే బ్యాలెట్ పేపర్ మళ్ళీ వెళ్ళడానికి ఓటేయన్నా? ఇప్పుడు మోడీని ఓడించి ఎస్పీ కానీ టీడీపీ కానీ ఎందుకు ఓటేయాలి అంటే ఈ దేశ ప్రజలకు అర్జెంటుగా ఉన్న సమస్య ఏంటి అంటే బ్యాలెట్ పేపర్కి వెళ్ళటానికి వేస్తారా? పోనీ వీళ్ళు అధికారంలోకి వెళ్తే బ్యాలెట్కి వెళ్తారా? ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రోజులు ఉన్నాయి కదా, మరి వీళ్ళు ఎందుకు చేశారు? పార్లమెంట్లో ఈ బ్యాలెట్ పేపర్ కావాలని ఒక తీర్మానాన్ని ఎందుకు పెట్టలేదు? పోనీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించినట్టు నాకైతే గుర్తులేదు, మీరు చెప్పండి. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే కావాలి అని మోడీ ప్రభుత్వం అధికారంలో మోడీ ఎన్డీఏలో ఉన్న సమయంలో టీడీపీ ఒక అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారా? లేదు, చేయలేదు. మరి ఎట్లా నమ్మాలి? ఏం నమ్మాలి? అంటే ఎలక్షన్ల టైంలోనే ఎందుకు మీరు చర్చ పెడుతున్నారు? ఈవీఎంల పైన ఒక అసెంబ్లీ తీర్మానం చేసి మీరు 2014లో గెలవడంతోనే 15లోనో 16లోనో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో మోడీతో సత్సంబంధాలు ఉన్న సమయంలో మీరు ఒక తీర్మానం చేసి అసెంబ్లీ నుంచి పంపినట్టు దట్ షోస్ యువర్ కన్విక్షన్. అంటే నాగేశ్వర్ గారు ఇప్పుడు ఎలాంటిదైనా హ్యాకింగ్ చాలా ఈజీగా చేస్తున్నారు అంతర్జాతీయంగా సైబర్ నేరస్తులు. అంటే ఇప్పుడు ఈవీఎంను హ్యాకింగ్ చేయడం సాధ్యం కాదా? దాని కూడా ఒక పాసిబిలిటీ ఉంటుంది కదా. ఏ టెక్నాలజీనైనా హ్యాకింగ్ చేయొచ్చు, ట్యాంపరింగ్ చేయొచ్చు, కానీ ఇది అవుతుంది అని మనం చెప్పలేము. అది ఇన్ ప్రిన్సిపల్ చేయొచ్చు, ఎస్, కానీ ఇది అవుతుందా? కానీ ఈ లార్జ్ స్కేల్లో అంటే దేశంలో ఉన్న ఈవీఎంలు అన్నింటినీ 7 రాష్ట్రాలు ఈవీఎంలు బయటికి పంపించి హ్యాకింగ్ చేస్తారని మనం అనుకోను. నా పాయింట్ ఏంటంటే హ్యాకింగ్ చేయొచ్చు అనుకుందాం. మీరు నా క్వశ్చన్ ఏంటంటే అది ఇప్పుడే మీరు కనుక్కున్నారా అని. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో ఈవీఎంలో వ్యతిరేకం అన్నారు కదా. ఇప్పుడు 2010లోనే జీవీఎల్ నరసరావు పుస్తకం రాశాడు, ఇండియాస్ ఈవీఎం స్టోరీ అని. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన స్టాండ్ ఏంటి, ఈవీఎంలు మంచివి కావు అని. ఇప్పుడు ఆయన స్టాండ్ మార్చుకున్నాడు, ఈవీఎంలు మంచి అంటున్నాడు. సో అప్పుడు ఎల్కే అద్వానీ దానికి ముందు మాట రాశాడు, చంద్రబాబు నాయుడు ముందు మాట రాశాడు. మరి 2010లో మీరు ముందు మాట రాసి ఈవీఎంలను వ్యతిరేకించిన వాళ్ళు 2014లో మీరు కేంద్రంలో ప్రభుత్వం, మరి మీ అశోక్ గజపతిరాజు క్యాబినెట్లో ఎప్పుడైనా ప్రస్తావించారా మనం మళ్ళీ బ్యాలెట్కి వెళ్దామని? మీరు ఎన్డీఏ సమావేశాల్లో ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు, మీరు ప్రస్తావించారా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసిందా? మీరు పార్లమెంట్లో ఒక బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారా ఈవీఎం వద్దు మాకు బ్యాలెట్కి వెళ్దామని? ఇదంతా ఎప్పుడు మొదలైంది? లాస్ట్ 2 months 3 months లోనే మొదలైంది, అంతకుముందు లేదు కదా. అది నేను అడుగుతున్నా, ట్యాంపరింగ్ చేయలేమా, చెయ్యొచ్చా, ఇది టెక్నికల్ అంశం. కానీ మీరు ఒక వాదన చేస్తున్నప్పుడు దీనికి కన్సిస్టెన్సీ ఉందా అనేది నేను అడుగుతున్నది. దీనికి ఇప్పుడు ఎవరైనా ఓడిపోయినప్పుడు ఇదే మాట చెప్తున్నది. ఇల్లు ఎవరు కాదు, ఇప్పుడు ఎల్కే అద్వానీ 2010లో లేఖ రాశారు, ముందు మాట రాశారు జీవీఎల్ గారికి. ఆ రోజు జీవీఎల్ అసలు పుస్తకమే రాశాడు, ఇండియా ఈవీఎం స్టోరీ. చదవండి మీరు. ఈవీఎంలో అసలు ప్రపంచవ్యాప్తంగా బోగస్ అన్నట్టు పుస్తకాలు రాశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఈవీఎంను సమర్థిస్తున్నారు. 2009లో బీజేపీ అధికారికంగా ఈవీఎంను వ్యతిరేకించింది, కేసీఆర్ కూడా అప్పుడు ఈవీఎంను వ్యతిరేకించారు. అందువల్ల ఈ రాజకీయంగా తీసుకునే వైఖరే క్వశ్చనబుల్. తీసుకుంటే స్టాండ్ కరెక్ట్గా తీసుకోండి, సో అప్పుడు జనం అప్రిషియేట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో పాలన పడకేసిందా? అటు పాలనా యంత్రాంగం, రాజకీయ యంత్రాంగం మధ్య ఏర్పడిన వివాదం రాష్ట్రానికి శాపంగా మారిపోతుందా? ఎలక్షన్ మార్నింగ్లో భాగంగా ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ కొనసాగుతుంది. నాగేశ్వర్ గారు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది, రాజ్యాంగపరంగా మీరు దీనిపై కొంత వివరణ కోరుకుంటున్నాం. అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అటు ఒక టసిల్ చాలా బలంగా కనిపిస్తుంది. నిన్న
సిఎస్ కౌంటింగ్ సంబంధించి సమీక్ష ఏర్పాటు చేస్తారు, మీరు అందరూ హాజరు కావాలని ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. ఇక అధికారుల విషయంలో కూడా ఎక్కడ ఎలా హాజరైతే ఏ ముంపు ముంచుకొస్తుందన్న భయం అక్కడ ఏపీ అధికారులకు కనిపిస్తోంది. ఇక్కడ రాజకీయ యంత్రాంగమా పాలనా యంత్రాంగమా ఎవరు సమీక్షలు చేయాలని ఒక టెస్ట్లో ఏర్పడుతుంది. వీటి నేపథ్యంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేను ఒక స్టేట్మెంట్ చేశారు. 600 వ్యవసాయ శాఖకు సంబంధించి అకాల వర్షాలతో నష్టం కలిగింది, వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, నేను సమీక్షా సమావేశం నిర్వహిస్తాను, ఎవరైనా అడ్డుకుంటే నేను సుప్రీంకోర్టుకని వెళ్తాను, మేము అలాంటి మాకు అధికారులు లేనప్పుడు మీ మంత్రులు ఎలా అవుతాం ఆయన చేసిన వ్యాఖ్య. మొత్తం ఈ వివాదానికి పరిష్కారం ఏంటి? అంటే ఇప్పుడు దీనికి చాలా విషయాలు మనకు చట్టంలో ఉండవు, రాజ్యాంగంలో ఉండవు. పొలిటికల్ ప్రాపర్టీ, కన్వెన్షన్స్, ట్రెడిషన్స్ ఉంటాయి. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్టే చట్టం కాదు. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు మాట్లాడగలుగుతున్నారంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో సమీక్షలు ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సింగ్ చేయకూడదు క్లియర్గా ఉంది. అంటే సమీక్ష కదా వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే. ఒకవేళ చేసినా కూడా ఎన్నికల కమిషన్ అనుమతి ఉండాలి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ప్రతినిధి హాజరు కావాలి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే చేయాలి, సిగ్నిఫికెంట్ నేచురల్ కెలామిటీ అని ఉంది మీకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అంటే ఒక తీవ్ర స్థాయిలో ప్రకృతి విపత్తు ఉండాలి, ఇది క్లియర్గా ఉంది. అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లాగాదు, అందుకే నేను సుప్రీంకోర్టుకి వెళ్తా అనేది. సోమిరెడ్డి ధైర్యం ఏంటంటే ఇది చట్టం కాదు కనుక శిక్షలు ఉండవు, ఇది దీస్ ఆర్ ఆల్ ట్రెడిషన్స్. అయితే కొన్ని కరస్పాండింగ్ లాస్ ఉండడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా లీగలీ ఎన్ఫోర్సబుల్. ఏవి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఓటర్లను కొన్నారనుకోండి, మత విద్వేషాలు రెచ్చగొట్టారనుకోండి, కుల చిచ్చు పెట్టారనుకోండి, ఇవి ఏంటంటే కరస్పాండింగ్ లాస్ అంటే ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఇతర కరస్పాండింగ్ చట్టాల వల్ల అవి నేరం. సో అవి అలా నేరం అవుతాయి కనుక ఆటోమేటిక్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో అవి ఉండడం వల్ల కాదు, అవి కరస్పాండింగ్ లాస్ వల్ల నేరం అవుతుంది. కానీ దీనికి వచ్చేవరకు ఏంటంటే అలా చట్టం లేదు, చట్టం లేదు కనుక మేము సమీక్షలు చేస్తాం, ఏం చేసుకుంటావు చేసుకోపో అని వీళ్ళు ఎన్నికల కమిషన్ నిలదీస్తున్నారు. నిజమే, చట్టం లేదు కనుక ఎన్నికల కమిషన్ ఏం చేయలేదు, నోటీసులు ఇస్తుంది, అంతగానే ఎక్కువ ఏమీ చేయలేదు. ఎందుకంటే లీగల్గా ఈవెన్ అధికారులను కూడా ఏం చేస్తాను నేను అనుకోను, అధికారులను కూడా ఏమీ చేయలేదు, ఎందుకంటే అధికారులు కూడా చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదు కదా. సో అయితే ఎన్నికల కమిషన్కు రాజకీయ నాయకులు వేరు, అధికారులు వేరు. అధికారులపైన ఒక రకంగా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఆర్టికల్ 324 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఎన్నికల కమిషన్కు ఎన్నికల నిర్వహణ విషయంలో సంపూర్ణమైన అధికారాలు ఇస్తుంది. దీనిపైన అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. సో అందువల్ల ఇట్స్ ఏ క్లియర్ కేస్, రాజ్యాంగ రీత్యా ఎన్నికల కమిషన్కు ఉంది. ఈ ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తుంది. అందువల్ల అధికారులు ఎవరు ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించలేరు. ఇప్పుడు రాజకీయ ఆదేశాలను ఇచ్చి మీరు అధికారులను ఎందుకు సాగొడతారు? ఏం కొంపలు మునుగుతున్నాయి సార్, ఒక నెల రోజుల్లో రిజల్ట్స్ వస్తున్నాయి, ఏం దీన్ని ఇలా నడవనీయ రాదండి. నిజంగా మీకు అయ్యో అన్యాయం జరుగుతుంది అనుకుంటే ఆ అధికారులకే చెప్పండి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రివ్యూ చేస్తాడు, చీఫ్ సెక్రటరీకి అధికారం ఉంది. మీరు చీఫ్ సెక్రటరీ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ అథారిటీ. చీఫ్ సెక్రటరీ సమీక్ష వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కాదు కదా, ఇట్స్ ఎన్ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ. ఇప్పుడు ఈ చీఫ్ సెక్రటరీ ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రితో సంబంధం లేదు కదా, సీనియారిటీలో చీఫ్ సెక్రటరీ అవుతారు, ఏ ముఖ్యమంత్రి కావచ్చు. సో ఒక్కొక్క ఐఏఎస్ అధికారి ఒక్కసారి 7 ముఖ్యమంత్రుల కింద కూడా పనిచేస్తారు. సో అందువల్ల మీరు అధికారులను ఇబ్బంది పెట్టకండి. అనవసరమైన మీ రాజకీయ వివాదం ఇవాళ టీడీపీ వర్సెస్ బీజేపీ, చంద్రబాబు నాయుడు వర్సెస్ మోడీలో ఈ యుద్ధం రాజకీయ యుద్ధం ఎలా అయిందంటే టీడీపీ వర్సెస్ ఎన్నికల కమిషన్గా మారింది, చంద్రబాబు నాయుడు వర్సెస్ ఎన్నికల కమిషన్గా మారింది. ఇందులో అనవసరంగా నలిగిపోయేది అధికారులు. అందువల్ల చీఫ్ సెక్రటరీ సమీక్ష చేయవచ్చు, ఆ సమీక్షకు అధికారులు హాజరు కావాల్సిందే, కాదని అనలేరు. ముఖ్యమంత్రి అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారము మంత్రులు ముఖ్యమంత్రులు సమీక్షలకు దూరంగా ఉండాల్సిందే, విధానపరమైన నిర్ణయాలకు దూరంగా ఉండాల్సిందే. ఇది వాట్ ఈస్ ద లా. ఇక దీనికి అంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ సంబంధించి మాట్లాడొచ్చు, ఆల్రెడీ అమలవుతున్న పథకాలకు సంబంధించి పర్యవేక్షించవచ్చు అని కూడా ఉంది. అంటే ఆన్ గోయింగ్ పథకాలైనా ఇప్పుడు అర్జెన్సీ ఏమిటి? ఇప్పుడు అర్జెన్సీ లేదు కదా. ఇప్పుడు ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఇవాళ వార్త ఒకటి వచ్చింది, పసుపు కుంకుమ మీకు నిధులు మళ్లించారు, నిధులు ఇవ్వము అని. అంటే గత బడ్జెట్లో లేవు, అది కూడా చీఫ్ సెక్రటరీ కూడా కొద్దిగా బియాండ్ ఒక పరివి పోతున్నాడేమో అని అభిప్రాయం. ఇప్పుడు ఆ రోజున్న పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డిసిషన్ అది. ఇప్పుడు బడ్జెట్లో ఉందా, బడ్జెట్లో ఉన్నాయే మనం ఖర్చు పెడుతున్నారా? నేను శాసన మండలి 8 ఏళ్ళు ఉన్నాను,
బడ్జెట్లో లేకున్నా ఖర్చు పెడతారు. దాని తర్వాత రీఅప్రాప్రియేషన్ బిల్ అంటారు, సప్లిమెంటరీ డిమాండ్స్ అంటారు. ఆ సప్లిమెంటరీ డిమాండ్స్ ద్వారా సభ ఆమోదాన్ని తీసుకుంటారు. దిస్ ఈజ్ ఎ రొటీన్ ప్రాసెస్. సో బడ్జెట్లో చెప్పినట్టే ఎక్కడా ఖర్చు పెట్టరు. సో బడ్జెట్లో అటు ఇటు అవుతుంటుంది. అందువల్ల ఒక రాజకీయ ఆనాటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు, ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాల్ని చీఫ్ సెక్రటరీ ప్రశ్నిస్తున్నాడు. ఇది చాలా పొరపాటు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఆ రోజు ఆయన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేని టైంలో ఆయన రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఏ పథకానికి ఏ బడ్జెట్లో నిధులు మళ్లించచ్చో అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఇవాళ చీఫ్ సెక్రటరీ ప్రశ్నిస్తే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? చీఫ్ సెక్రటరీ స్థాయిలో కూడా ఈ పొలిటికల్ కాంట్రవర్సీలోకి రాకూడదు. ఏ పదవికు నిధులు మళ్లించారు, దట్ వాజ్ ద డిసిషన్ ఆఫ్ ఎ క్యాబినెట్. ఆ క్యాబినెట్ నిర్ణయాన్ని మీరెవరు ప్రశ్నించేది? ఇప్పుడు మీరు క్యాబినెట్ నిర్ణయాలు అమలు చేస్తానుకున్నారు. ఇవాళ చీఫ్ సెక్రటరీ అన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది గనక ముఖ్యమంత్రి కుర్చీకి ప్రత్యామ్నాయంగా పక్కన కుర్చీ వేసుకొని పనిచేయద్దు. దయచేసి చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో కూర్చొనే పనిచేయాలి. ఇప్పుడు పసుపు కుంకుమకు మీరు నిధులు ఎట్లా మళ్ళీ ఇస్తారు? నేను అది బడ్జెట్లో లేదు అనడం అంటే ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నాడు. ప్యారలల్గా చీఫ్ మినిస్టర్కు ఆల్టర్నేటివ్గా నేనే క్వశ్చన్ చేస్తా అనేది ఇది చీఫ్ సెక్రటరీ కూడా చేయాల్సిన పని అయితే కాదు. అంటే ఇక్కడ ఈ రెండో చర్చ జరుగుతుంది. ఇప్పుడు వేసవి వస్తుంది, నీటి ఎద్దడి ఒక ప్రధాన సమస్య. రెండోది, మొన్న అకాల వర్షాలకి చాలా వరకు పంట నష్టాలు జరిగాయి చాలా జిల్లాల్లో. ఉపాధి హామీ కూలీ పథకం సంబంధించి ప్రధానంగా కూలీలకు వేతనాల చెల్లింపులు ఆగిపోయాయి. ఆల్రెడీ కొనసాగుతున్న అభివృద్ధి పనులకు చెల్లింపులు ఆగిపోయాయి. ఇలాంటి ఇష్యూస్ అన్ని ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. నాగేశ్వర్ గారు, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. డెఫినెట్ గా ఎవరు ఇమీడియట్ గా అడ్రస్ చేయాలి? అడ్మినిస్ట్రేషన్ అండి. చీఫ్ సెక్రటరీ ది హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. ఇలాంటి అంశాలు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు కదా, మీకు అగ్రికల్చర్ సెక్రటరీ ఉన్నాడు కదా, ఇప్పుడు రీహాబిలిటేషన్ ఉంటారు, ఇలాంటి వడగండ్లు ఇవన్నీ. దీనికి రిలీఫ్ మినిస్ట్రీ రెవెన్యూ శాఖ కిందకి వస్తుంది. దానికి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు కదా, కలెక్టర్లు ఉంటారు కదా. సో అడ్మినిస్ట్రేషన్ పోకుండా లేదు కదా. అంటే వాళ్ళందరిలో ఒక నిషేధం బయలుదేరింది. అంటే సీఎం రమ్మంటున్నారు, సిఎస్ వద్దంటున్నారు, సమీక్షలకు కానీ రివ్యూస్ కానీ. ఆ కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఉండిపోయారు, సమావేశం కూడా పెట్టుకున్నారు. ఆ పరిస్థితి రావద్దు. ఇప్పుడు నిజంగానే మీరు ఎమర్జెన్సీ ఉందనుకుందాం, సోమిరెడ్డి గారికి సమీక్ష చేయాలని, లెట్ హిమ్ రైట్ టు ఎలక్షన్ కమిషన్. ఎన్నికల కమిషన్ కు రాసి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రతినిధి సమక్షంలో మీరు రివ్యూ చేయండి. అసలు ఈ ఘర్షణ ఏంటి? సో మంత్రమో నేను చట్టం కాదు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కనుక నేను బహిరంగంగా ఉల్లంఘిస్తా, సమీక్షలు చేస్తా, సుప్రీంకోర్టుకి వెళ్తా అంటాడు. చీఫ్ సెక్రటరీ ఏమో ఆనాటి ముఖ్యమంత్రిగా, ఈనాటి కూడా ముఖ్యమంత్రి, ఆనాడైతే కేర్ టేకర్ ఈ టేకర్ కూడా లేదు కదా, ఆ ముఖ్యమంత్రి అప్పటి కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నేను ఇవాళ ప్రశ్నిస్తా. మీరెవరయ్యా ప్రశ్నించడానికి? మీకేం ప్రజలు చీఫ్ సెక్రటరీ ప్రజలు ఎన్నుకున్నారా? సో చీఫ్ సెక్రటరీ ఏమో ముఖ్యమంత్రి ఆ కేబినెట్ నిర్ణయాలు ప్రశ్నించి ఆ రోజు బడ్జెట్ కత్తిరిస్తే ఈ పొలిటికల్ డిసిషన్స్ లోకి వెళ్తున్నారు. సో ఇది పసుపు కుంకుమ నిధులు మళ్లించాలా వద్దా అనేది మే 23 తర్వాత వచ్చే ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. అప్పటి వరకు ఎగ్జిస్టింగ్ స్టేటస్ కో కంటిన్యూ కావాలి, అంతకుముందు కేబినెట్ నిర్ణయం కంటిన్యూ కావాలి. ఈ కీలకమైన సమీక్షలు కూడా అడ్మినిస్ట్రేషన్ చేయమనండి. ఏదైనా పొలిటికల్ డిసిషన్ తీసుకోవాల్సి ఉంటే రేపు మే 23 తర్వాత వచ్చే గవర్నమెంట్ తీసుకుంటుంది. నాగేశ్వర్ గారు, మరో కీలకమైన అంశం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం చూస్తున్నాం. గత వారం రోజులుగా చోటు చేసుకున్న ఇంటర్ బోర్డు వివాదం. నిన్న హైకోర్టు కూడా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మరోవైపు విపక్షాలు ఒక మేజర్ ఇష్యూగా తీసుకుంటున్నాయి. మంత్రి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ కలెక్టర్ ఎదుట ఆందోళనకు పిలిపించింది. విపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. ఏం కాబోతుంది? ఎక్కడ తప్పు జరిగింది? బీజేపీ కలెక్టరేట్ల పికెటింగ్లకు ఇచ్చింది. అంటే మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఇప్పుడు కొత్తగా మొదలైంది. సో మంత్రులు రాజీనామా చేస్తే మెమోలు మారవు కదా. సో ఇప్పుడు జగదీష్ రెడ్డి వెళ్ళిపోయి ఇంకో మంత్రి వస్తాడు, మెమోలు మారుతాయా? ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కూర్చొని ఈ మెమోలన్నీ మార్కులు అటు ఇటు చేశాడా? లెట్ us నాట్ ఎంటర్ ఇన్ టు దిస్ పొలిటికల్ డిబేట్. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వ్యవసాయ మంత్రి రాజీనామా చేయాలి, ఆర్టీసీ బస్సు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే రవాణా మంత్రి రాజీనామా చేయాలి, ఎక్కడైనా బోరుబావిలో పడిపోతే గ్రామీణ మంచినీటి సరఫరా మంత్రి రాజీనామా చేయాలి. సో ఇట్లా ఒక ఆసుపత్రిలో ఏదైనా డాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇక అందరు రాజీనామా చేసినాక ఎవరు మిగులుతారు? సతీష్ నాగేశ్వర్ మిగులుతారా? సో ఇది కాదు. ఇప్పుడు మనకు వీఆర్ నాట్ టార్గెటింగ్ జగదీష్ రెడ్డి. సో జగదీష్ రెడ్డి గారితో పంచాయతీ కాదు కదా. ఇప్పుడు మనం దీన్ని మనకు జరిగిన తప్పులు సరి చేయాలి. కానీ మంత్రులు రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. వాళ్ళు రాజీనామా చేస్తే నువ్వైతావా మంత్రి? పోనీ వాళ్ళు రాజీనామా చేస్తారు.
బీజేపీ లక్ష్మణ్ అవుతాడా, రేవంత్ రెడ్డి గారు అవుతాడా మంత్రి, మళ్ళీ ఇంకో టీఆర్ఎస్ నాయకుడు అవుతాడు కదా, అవును. ఏం సాధించినట్టు నువ్వు పోనీ. సో అందువల్ల మంత్రులు రాజీనామా చేయాలి అనే డిమాండ్ కరెక్ట్ కాదు. ఇలాంటి రాజకీయ డిమాండ్ల వల్ల ఏమవుతుంది అంటే అసలు సమస్య పక్కకు పోతుంది. ఇప్పుడు నిన్న మంత్రి గారు కూడా అన్నారు చిల్లర రాజకీయం చేస్తున్నారని. ఇప్పుడు ఈ రాజకీయ ఇష్యూ వస్తే మీ ఇద్దరు ఏనుగులు కొట్లాడుకుంటే మధ్యన మా చిన్న బిడ్డలు అన్యాయం అవుతారు. మాకెందుకు సార్ మీ రాజకీయాలు, మీరు ఎవరన్నా ఉండండి, నేను విద్యామంత్రి, మేమేం ఉండం కదా, మా పేరెంట్స్ ఉండరు, మా పిల్లలు ఉండరు కదా. సో దయచేసి ఈ పాలిటిక్స్కి వెళ్ళండి. మంత్రుల రాజీనామాతో ఏమీ కాదు. నాలాంటి వారైతే జగదీష్ రెడ్డి రాజీనామా కోరుకోరు. జగదీష్ రెడ్డి 10 కాలాల పాటు మంత్రిగా ఉండాలని కోరుకుంటాడు, పని చేయాలని కోరుకుంటాడు, ఈ సమస్య పరిష్కరించాలని కోరుకుంటాడు. అందువల్ల రేపు ఇంకొన్ని రోజులకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కూడా అంటారు. ఎందుకు రాజీనామా చేస్తారు వాళ్ళు? నిన్నకాక మొన్న ప్రజలు ఎన్నుకున్నారు కదా, 2006 నెలలైంది ప్రజలు ఎన్నుకుని వాళ్ళకి అధికారం ఇచ్చారు. మనకి ఇవ్వలే కదా, నీకు నాకు ఇవ్వలేదు, ప్రతిపక్షాలకు ఇవ్వలేదు. ప్రభు కేసీఆర్ గారికి ఇచ్చారు అధికారం, టీఆర్ఎస్కి ఇచ్చారు. వాళ్ళ నిర్ణయం జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉండాలని. మీరు మనమెవరం అండి? ఆయన రాపుకోసారి 6 నెలలకు రాజీనామా చేసుకుంటా పోమని అంటానికి అది వద్దు. మీరు ఇష్యూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, పిల్లలు ఆందోళనలో ఉన్నారు, టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వచ్చాయని మీరే చెప్తున్నారు. సో ఆ సంస్థ గ్లోబల్ ఇండియా సంస్థ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. తప్పులు జరిగినాయి సరి చేస్తున్నామంటున్నారు. వ్యవహరిస్తున్న తీరు బాగాలేదు. ఇంటర్ బోర్డు అధికారులు, వ్యవస్థ, ప్రభుత్వం స్పందిస్తున్న తీరు సంతృప్తికరంగా లేదు. కేసీఆర్ గారు సమీక్ష చేసి బయటికి వచ్చి భరోసా ఇవ్వాలి. విద్యామంత్రి గారు కూడా ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం కన్నా అవకతవకల్ని టార్గెట్ చేయాలి. ఇవి మనం కోరుతాలి తప్ప పొలిటికల్ డిమాండ్స్ వల్ల ఉపయోగం ఉండదు. రైట్, మనకు సమయం కూడా తక్కువ ఉంది నాగేశ్వర్ గారు. మనం ఖచ్చితంగా ఎలక్షన్ మార్నింగ్లో భాగంగా వివిధ రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకుంటున్నాం. అస్సాంకి సంబంధించి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనం ఈ 3 విడతలు అయితే ఇక్కడ ముగిశాయి. దాదాపు సౌత్ మొత్తం ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తి అయిపోయింది కంపారిటివ్లీ. నిన్నటితో అస్సాం కూడా ముగిసింది. అస్సాంలో కూడా 3 ఫేజ్ పోలింగ్ క్లోజ్ అయింది. అస్సాంలో 14 సీట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో 7 సీట్లలో బీజేపీ గెలిచింది, 3 కాంగ్రెస్ గెలిచింది, 3 ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని బద్రుద్దీన్ కమల్ అంటే ముస్లిం రాజకీయాలు చేసేటువంటి పార్టీ, వీళ్ళు 3 గెలిచారు, 1 ఇండిపెండెంట్ గెలిచారు. లాస్ట్ టైం 2014లో బీజేపీ గెలవటానికి దోహదం చేసిన 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఒకటి అస్సామీ భాష మాట్లాడే ముస్లింలు బీజేపీ కొట్టేశారు. తర్వాత బద్రుద్దీన్ కమల్, ఈయనను ట్రాజన్ హార్స్, మాయాగుర్రం అంటారు మన ఓవైసీ లాగానే. సో ఆయన 3 సీట్లు గెలిచారు. ఈ 3 సీట్లలో ముస్లిం పాపులేషన్ 50, 60, 70%. సో ఇక అది కాక మరో 5 సీట్లలో కూడా పోటీ చేశారు. 5 సీట్లలో 2 లక్షల నుంచి 4 లక్షల ముస్లిం ఓటింగ్ ఉంది. అది పోటీ చేయడం ద్వారా యాంటీ బీజేపీ ఓటు స్ప్లిట్ అయి బీజేపీ గెలుపుకు సహాయపడ్డాడు. అందువల్ల ఈ 2 కారణాలు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇండైరెక్ట్ గా బీజేపీకి సహకరించడం, రెండవది అస్సామీ స్పీకింగ్ ముస్లిం ఓటేషన్. ఎందుకంటే అస్సాం జనాభాలో 34% ముస్లిమ్స్, 17% టీ ట్రైబ్స్. ఈసారి జరగబోతున్నది ఏంటంటే, అస్సాంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు అస్సాం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తానంటుంది. దాని పట్ల వ్యతిరేకత ఉంది. అలాగే ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ తో ఒక టాసిట్ అండర్స్టాండింగ్ వచ్చినట్టుంది. వాళ్ళు 8 సీట్లలో పోటీ చేయక 3 సీట్లనే పోటీ చేసి యాంటీ బీజేపీ ఓట్ కన్సాలిడేషన్ చేస్తున్నారు. టీ ట్రైబ్స్ మాకు బీజేపీ ఎస్టీ స్టేటస్ ఇచ్చి వాళ్ళు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. కానీ టీ ట్రైబ్స్ లో కూడా ఆందోళన ఉంది, వాళ్ళకి రేట్స్ పెరగలేదని. అయితే అదే సమయంలో బీజేపీ ఇవన్నీ కాంగ్రెస్ కు బెనిఫిట్ అవుతాయని అంచనా. కానీ బీజేపీకి లాభం వచ్చే అంశాలు ఏంటంటే, టీ ట్రైబ్స్ ఎస్టీ స్టేటస్ ప్రామిస్ చేశారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు పైన తొలుత వ్యతిరేకించిన అస్సాం గణ పరిషత్ మళ్ళీ అలయన్స్ లో చేరింది. అలాగే కాన్రాడ్ సంగ్మా, మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ రంగంలో దిగి అంటే బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేటువంటి ప్రయత్నం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం చేస్తోంది. అందువల్ల బీజేపీకి ఇంకా ఆశలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక్కడ ఆశలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. ఇది ఎలక్షన్ మార్నింగ్ లో భాగంగా ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో 10 టీవీ ప్రత్యేక విశ్లేషణ.